గంబే నవీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వరంగల్ నగరంలో ప్రతిష్ఠించిన గణనాథుల మండపాల అలంకరణ, ప్రత్యేకమైన కళాకృతుల ప్రదర్శనలు భక్తులని, నగరవాసుల్ని ఆకట్టుకుంటున్నాయి. సాయంత్రం పూట కుటుంబ సభ్యులతో కలిసి భక్తులు వివిధ గణనాథుల మండపాలు దర్శించి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫ్రెండ్స్ యూనిట్ సువర్ణ కాంప్లెక్స్ పిల్లవారి స్ట్రీట్ ఆధ్వర్యంలో 44 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం సెట్టింగ్లు, దశావతారాలు, కాణిపాకం గణపతి, సంగీత గణపతులు, సాహస గణపతి, పెన్సిల్ గణపతి నగరవాసుల్ని ఆకట్టుకున్నాయి. సుమారు 5 లక్షల మంది భక్తులు ఈ మండపాన్ని దర్శించుకుంటారని నిర్వాహకులు తెలిపారు. నా పేరు గందే నవీన్ కుమార్. మా ఫ్రెండ్స్ యూనిట్ పిన్నవర్ స్ట్రీట్ సువర్ణ కాంప్లెక్స్లోని వరంగల్లో ఉన్నటువంటి వినాయకుడు ప్రతి సంవత్సరం తీరుగానే ఈ సంవత్సరం కూడా ఇండియాలో ఉన్న దేవాలయాలను చూపెడుతూ ఇక్కడ వివిధ రకాల సెట్టింగ్లు వేయడం జరిగింది. గతంలో కూడా అనంత పద్మనాభ స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామి, ఐలోని వల్లన్న, సమ్మక్క సారళమ్మ, అలాగే ఎన్నో శక్తిపీఠాలు ఎన్నో ఇక్కడ చూపించడం జరిగింది. మా ఒక కాన్సెప్ట్ ఏంటంటే జనానికి, బీదవాళ్లకు, వికలాంగులకు, వృద్ధులకు ఇండియాలో ఉన్న దేవాలయాలను చూపించాలనే ముఖ్య ఉద్దేశము. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఆనందించి సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ మన హిందూయిజం గురించి తెలుసుకోవడానికి, మన ఇండియాలో దేవాలయాలు ఎట్లుంటాయో తెలుసుకోవడానికి మేము ఈ కాన్సెప్ట్ను చేయడం జరుగుతుంది. ఇది 44వ సంవత్సరం. ఇది 44వ సంవత్సరాలలో ప్రతి సంవత్సరం కూడా చిన్నగానే ఎన్నో రకాలుగా ఎంతోమంది భక్తులకు ఈ అనుకూలంగా అందరూ చూడడానికి ఈ యొక్క సెల్లార్ను వాడతాము. మాకు కనీసం 9 రోజుల్లో 5 లక్షల మంది దాకా దర్శించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ దర్శించుకోవడానికి ఇంతమంది జనం రావడానికి మీలాంటి ఛానల్స్ ఇవన్నీ కూడా సహకరించి మాకు కోఆపరేషన్ చేసినందుకే ఇంతమంది జనం రావడం జరుగుతూ ఉన్నది. మీకు కూడా మాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. బాగా అట్రాక్టివ్గా ఉన్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. మంచి అరేంజ్మెంట్ చేసిండ్రు. ఇలాగే ప్రతి సంవత్సరం కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఉత్సవ కమిటీ ఎవరో కానీ వారి పేరు పైన వాళ్ళకి ధన్యవాదాలు. చాలా బాగా నిర్వహిస్తున్నారు. అసలు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కొత్త స్పెషల్గా ఉన్నది. చాలా మంచిగా అనిపిస్తుందండి మాకు. ఇట్లా రోజుకు పెరిగిపోతా అంటే మంచి హిందూ వస్తుంది అంటాం. చాలా బాగుందండి. విజయవంతంగా నిర్వహిస్తున్నారు. వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళందరికీ.